హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. ఓం నిర్భయానందాయ విద్మహే అచలపరిపూర్ణాయ ధీమహి తన్నో పరాత్పరః ప్రచోదయాత్. ఓం సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. హరి ఓం. సద్గురురూపాయ విద్మహే జ్ఞానబోధామృతాయ ధీమహి తన్నో శ్రీ విద్యాసాగర ప్రచోదయాత్. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాసుదేవమననం చతుర్థవర్ణకం దుఃఖాన్ని గురించి విచారిస్తుంది. వివేకి అవివేకి అన్న విచారణని చేపట్టాం. అవివేకి ఎవరు? దుఃఖానుభవం కలిగిన వాళ్ళందరూ అవివేకులే. కాబట్టి జాగ్రత్తగా ఒక ప్రశ్న ఎవరికి వాళ్ళు వేసుకోవాలి. దుఃఖించదగినటువంటి సందర్భాలు జీవితంలో అసలు ఉంటాయా ఉండవా? ఉంటాయా ఉండవా? అవివేకంతో వ్యవహరించినప్పుడు దుఃఖించే సందర్భాలు ఉన్నట్టుగా తోస్తున్నాయి. అదే వివేకంతో విచారిస్తే అక్కడ దుఃఖం అవసరం లేదని తెలుస్తుంది. ఎవరైతే క్షరపురుషుడుగా ఉన్నాడో వాడు అవివేకి. ఎవరైతే అక్షర పురుషుడుగా ఉన్నాడో వాడు వివేకి. ఈ మౌలికమైనటువంటి సూత్రాన్ని నిత్య జీవితంలో బాగా అనుసంధానం చేయాలి. ఎప్పుడెప్పుడు నీకు దుఃఖం లోపల నుంచి తన్నుకు వస్తుందో, ఎలా వస్తుండదు? తన్నుకు వస్తున్నట్టు. అలా తన్నుకొచ్చేవాడు ఎవడు? గర్భస్థ శిశువు. వీళ్ళిద్దరే తన్నుకొచ్చేవాడు. అవునా కదా? వాడు ఎలా ఉంటాడు? గర్భాన్ని తన్నుతూ ఉంటాడు 7వ నెల నుంచి. ఎందుకు తన్నుతున్నాడు? ఏదో ఒక రోజుకి అలా తన్నుకుని బయటికి రావాలి వాడు. ఆ తనటానికి వెనకాల రహస్యం, లోపల గర్భవాస నరకాన్ని అనుభవిస్తున్నాడు. 7వ నెల నుంచి స్వీయ ప్రాణం పనిచేయడం ప్రారంభించినప్పటి నుంచి శిశువుకి గర్భవాసం నరకముగా తోస్తూ ఉంటుంది. అందుకని 7వ నెలలో ప్రారంభించినటువంటి వాడు 9వ నెల లేదా 10వ నెల పూర్తయ్యేటప్పటికి 10వ నెల వచ్చిన 10వ రోజు లోపల తన్నుకుని బయటకు వచ్చేస్తాడు. అలాగే ఆ గర్భస్థ శిశువు ఎలా అయితే గర్భవాస నరకంలో నుంచి బయటపడ్డాడో ఆ నరకం పేరు పున్నామ నరకం.
ఆ గర్భవాస నరకం పేరేంటండి? ఉన్నామ నరకం. అందులోంచి వస్తే మళ్ళీ మరి మనకు పేరు పెట్టాలా వద్దా? XYZ ABC ఏదో ఒకటి పేరు పెట్టాలిగా. అలా పున్నామ నరకం నుంచి తప్పించేవాడెవడో వాడు పుత్రుడు. పుత్రుడు అనగా ఎవరు? తల్లి తండ్రికి పున్నామ నరకం లేకుండా చేసేవాడెవడో వాడు పుత్రుడు. ఇప్పుడు వివేకి అయిన పుత్రుడైతే చేయగలుగుతాడంటవా? అవివేకి అయిన పుత్రుడైతే చేయగలుగుతాడంట. వివేకి అయిన పుత్రుడి యొక్క కర్తవ్యం ఏమిటంటే తన తల్లిదండ్రులకు పున్నామ నరకాన్ని తప్పించేటట్లుగా జీవించాలి. పుత్రుడు అన్నారు, పుత్రిక అనలేదు కదండి. మా సంగతి చెప్పలేదు కదా. అక్కడ డు కా భేదం లేదు. అర్థమైందండి? పుత్ర అన్నాడు. పుత్ర అంటే ఎవరైనా సరే, మనం తెలుగులో రాసుకున్నప్పుడు రాసుకున్నాం. అందుకని సనాతన ధర్మంలో ఆ భేదం ఏం లేదు. కాకపోతే ఎవరు ఆచరించవలసిన ధర్మాలు కర్మక్షేత్రంలో ఎవరిది వాళ్ళకి డిజైన్ చేయబడి, అలా లేకపోతే ఎవరు ఏ పని చేయరు. నా పని కాదని అందరూ వదిలేస్తారు. అప్పుడు కర్మభ్రష్టత్వం ఏర్పడుతుంది. కాబట్టి ధర్మం అనుష్ఠాన విషయంలో ఎవరి పని వారిది ఎలా చేయాలో చెప్తూనే వివేకి అయినటువంటి వాడు అదే కర్మానుష్ఠానాన్ని జ్ఞాన దృష్టితో ఎలా చేయాలి, అక్షర పురుష దృష్టితో ఎలా చేయాలి అనేది కూడా అందించింది. ఈ అక్షర పురుష దృష్టి కనుక లేకపోతే అవివేకి అయి వ్యవహరిస్తాడు. అప్పుడు వాడు దుఃఖరాహిత్యాన్ని పొందలేడు. కాబట్టి ఎవరైతే దుఃఖరాహిత్యాన్ని సంపాదించారో ఇంతకీ అసలు దుఃఖానికి కారణం ఏమిటి అని విచారించారు. మహానుభావులు ఎంతోమంది, మానవులు ఎంతోమంది దుఃఖానికి కారణం ఏమిటి అని విచారణ చేశారు. ఎంతో లోతైన విచారణ కూడా చేశారు. ఉదాహరణకి శాక్య బౌద్ధుడు, మనం బుద్ధుడని ఆయన ఎవరు? శాక్యముని. ఆయన శాక్యముని బుద్ధుడు. ఆయన ఎవరు? రాజుగారు. వాస్తవానికి ఎవరు? రాజుగారు కుమారుడు. ఆయన పుట్టగానే జాతక చక్రం వేయించాడు రాజుగారు. అందరూ తర్జన భర్జన పడ్డారు. 3 రోజులు టైం ఇమ్మన్నారు. వెంటనే చెప్పొచ్చుగా. 3 రోజులు టైం ఇమ్మన్నారు. రాజుకు అప్పుడే డౌట్ వచ్చేసింది, వీళ్ళేంటో 3 రోజులు టైం ఇమ్మన్నారండి. సరే 3 రోజుల తర్వాత వచ్చారు. 2 పార్టీలుగా వచ్చారు. ఒక పార్టీ ఏమన్నారంటే, ఈయన తప్పక సన్యాసాన్ని స్వీకరిస్తాడు, తప్పక లోకం కోసం జీవిస్తాడు, త్యాగభావంతో జీవిస్తాడు, లోకోత్తరమైనటువంటి కీర్తిని సంపాదిస్తాడు. ఒక టీం. మరొక టీం వచ్చారు. అలా కాకపోతే అంటూ మొదలుపెట్టాడు. ఎలా కాకపోతే? ఆ మొదటి టీం చెప్పింది, అలా కాకపోతే భూమండలాన్ని జయించేటటువంటి చక్రవర్తి అవుతాడు, ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదిస్తాడు, ఎంతో కాలం రాజ్యం చేస్తాడు, ఎన్నో సుఖభోగాలను అనుభవిస్తాడు. ఇది ఈ టీం చెప్పారు. ఇప్పుడు రాజుగారు ఏం చేయొచ్చు? పుట్టిన పిల్లాడు ఎవరు? XYZ ఏదో పేరు పెట్టాడు. ఆయన పేరేంటండి చిన్నప్పుడు? ఏదో సిద్ధార్థుడు. తర్వాత మరి ఎలా అతను కారణజన్ముడు అవునా కాదా అంటే, ఒక పెద్ద ఏనుగు ఆ తల్లి గర్భంలో 7వ నెలలో ప్రవేశించింది. కాబట్టి పుట్టినవాడు ఏ ధర్మంతో వచ్చాడు? ఐరావత ధర్మంతో వచ్చాడు. సరే, తల్లికి తెలుస్తుంది, 7వ నెలలో తెలుస్తుంది పుట్టబోయే జీవుడు ఎవరనేది. ఆ తెలివి ఉంటే, తెలివి లేకపోతే చేసేది ఏంటి కనుక, ఆ తెలివిని ఇవ్వడం శోభన ముహూర్తం. పెద్దలందరూ ఆశీర్వదించి ఆ నూతన వధూవరులను లోకాన్ని ఉద్ధరించేటటువంటి మహనీయుణ్ణి కనమని ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వచన బలం చేత ఆ స్త్రీ 7వ నెలలో పుట్టబోయేటటువంటి జీవి ఎటువంటి వాడో దర్శించగలిగే సామర్థ్యాన్ని పొందుతుంది. అలాగా దేవకీ వసుదేవులు శ్రీ విష్ణు దర్శనాన్ని పొందారు. నారాయణ దర్శనం ద్వారా పుట్టబోయేవాడు అష్టమ గర్భంలో నారాయణుడే అని తెలుసుకున్నారు. ఇలా చాలామంది తెలుసుకున్నారు. బాబావారు పుట్టబోతున్నారని ఈశ్వరమ్మ గారు కూడా తెలుసుకున్నారు. అలాగే పరమహంస గారు పుట్టబోతున్నారని రామకృష్ణ పరమహంస గారి తల్లిగారు కూడా తెలుసుకున్నారు. ఇలా మహానుభావులు ఎవరు ఉద్భవించినా
ఆయా తల్లులకు 7వ నెలలో ముందుగా ఆ అనుభవం కలుగుతుంది. సరే, ఇప్పుడు ఇంతకీ ఆయన ఏం చేశాడు? వాళ్ళ రాజుగారు తండ్రి గారు, అదే ఆ పిల్లవాడి తండ్రి గారు, ఆయన ఆకాంక్ష ఏమిటంటే ఎప్పటికైనా సరే భూమండలాన్ని జయించేటటువంటి, తన ఏలుబడిలోకి తెచ్చుకునేటటువంటి గొప్ప చక్రవర్తిని నేను కనాలి అనే ఆకాంక్షతో అది ప్రారంభించాడు. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దుఃఖాలు అతనికి తెలియకుండా, వైరాగ్యం అనేది కలగకుండా గనక పెంచినట్లయితే అతన్ని గొప్ప చక్రవర్తిగా తయారు చేసి ఈ భూమండలానంతా జయించి తన స్వాధీనంలో పెట్టుకుని చిరకాలం సుఖభోగాలు అనుభవించేటట్టు తీర్చిదిద్దుదాం అనుకొని బాగా ట్రై చేసాడు. మన కాన్సెప్ట్ ఎక్కడ ఫెయిల్ అయిపోయిందో మోడర్న్ కాన్సెప్ట్ చెప్తున్నాం మీకు. మోడర్న్ కాన్సెప్ట్ ఏం చెప్తోంది? వాడు ఎక్కడైనా పుట్టవచ్చు కాక, ఎలాగైనా పుట్టవచ్చు కాక, నువ్వు గనక వాడిని ప్రాపర్గా గనక పెంచినట్లయితే వాడు అద్భుతంగా తయారవుతాడు. నువ్వు ఎలా పెంచితే వాడు అలా తయారవుతాడు కాదు అని బుద్ధ చరిత్ర చెప్తుంది. ఏమని? ఆయన మహారాజుని చేద్దామని నానా తంటాలు పడ్డాడు. ఒంటి స్తంభం మేడ నుంచి దెక్కకుండా, బయటికి రాకుండా, అసలు బయట ప్రపంచం తెలియకుండా, ఇలా ఎన్నో నానా తిప్పలు పడి పెళ్లి కూడా చేసేసాడు. ఆయన పిల్లాన్ని కూడా కనేసాడు. ఒక అర్ధరాత్రి ఆయనకి ఇదంతా వేస్ట్ అనిపించింది. మీకు కూడా ఎలాగైతే ఒక అర్ధరాత్రి సూట్ కేసు తీసుకుని మండల దీక్షకు వచ్చి అలా మీరు డిసైడ్ అయిపోయారు, అలాగా ఆయన కూడా డిసైడ్ అయిపోయాడు. అంతే అయిపోయి తెల్లారేటప్పటికి లేడు అంత తప్పురంలో. ఇంకంతే సంగతి. అంతే కదా, మీరు కూడా లేచే మర్నాడు పొద్దున్న చూసుకునేటప్పటికి ఇల్లు ఖాళీ, ఇక్కడ ప్రత్యక్షం. సో అలాగా ఆయన కూడా వెళ్ళిపోయాడు. అంతే వెళ్ళిపోతుంటే అప్పుడు ప్రపంచానుభవం కలిగింది ఆయనకి. ఓ ముసలితనం ఒకటి ఉంది, జర మృత్యు ఒకటి ఉంది, వ్యాధి ఒకటి ఉంది, మృత్యు ఒకటి ఉంది, ముసలితనం ఒకటి ఉంది. ఈ మూడింటిని గమనించాడు. అదే కాక ప్రపంచంలో అనేక మందికి అనేక రూపాలలో దుఃఖం ఉంది. అసలు దుఃఖం ఎందుకు కలుగుతుంది అన్న ఒకే ఒక ప్రశ్న అతనిని ముని తపస్వి అయ్యేట్టు చేసింది. మనకు కూడా జీవితంలో అనేక దుఃఖానుభవాలు స్వయంగా కలిగినాయా లేదా? కానీ అసలు దుఃఖం ఎందుకు కలుగుతోంది అనే సూత్రం మనకు లభించిందే, పట్టుకోగలిగామా? అందుకనే మనం బుద్ధుడు కాలేదు, బోధుడు అయ్యాం. ఈ ప్రశ్న ఎవరికైతే వస్తుందో వాడేమవుతాడు? బుద్ధుడు అవుతాడు. ఎప్పుడు? దుఃఖరాహిత్యం పొందితే. ఎవరైతే దుఃఖరాహిత్యాన్ని పొందలేదో వాడేమయ్యాడు? బోధుడయ్యాడు. అదే విషయం వాసుదేవ మననం స్పష్టంగా చెప్తుంది. ఎలాగా? కనుక వివేకికిని అవివేకికిని భేదము లేదని చెప్పకూడదు. ఎరుంగబడుచున్నది యుగాక శరీరము కలదని దుఃఖము కలదని ఆ శాస్త్రములే చెబుతున్నారు. కనుక దేవతలకును దుఃఖము కలదు. అది ఎటులైన అన్యోన్య యుద్ధముల చేతను, క్రూరములైన పరస్పర శాపముల చేతను, బలిమి చేతను, ఒకని ఐశ్వర్యమును మరియొకండ అపహరింపచాలంతుడి చేతను, రాక్షసులు తమ రాజ్యములను వశపరుచుకొని తాము తరుముట చేతను, కారాగృహములను ఉంచుట చేతను, రాక్షసులకు తాము భృత్యులై ఉండుట చేతను, పుణ్యకర్మ క్షయము చేత నాశము వచ్చుట వలనను అనేక దుఃఖములు అమరులకును కలవని శృతి స్మృతి ఇతిహాస పురాణములు చెబుతున్నవి. కనుక దేవతలకును దుఃఖము కలదు. అయితే మన వలనే దుఃఖులైన దేవతలు మనకు ఉపాస్యులై అభీష్ట ఫలంబులను ఏ విధమున ఇవ్వగలరు అనినా, రాజప్రభృతులు తాము దుఃఖము కలవారైనను ద్రవ్య సంపన్నులగుట చేత మనకు ఉపాస్యులై ఇష్టార్థంబులెటులు అనుసంగుతున్నారో అటులనే దేవతలను దుఃఖముల చేత పీడింపబడి వారైనప్పటికీ యోగైశ్వర్యాది సంపన్నులవుట చేత మనకు ఉపాస్యులు అభీష్ట ఫలప్రదాయకులు అవుతున్నారు. అయితే దేవతలు ఆనంద స్వరూపులని చెప్పే శాస్త్రములకు తాత్పర్యమేమి అనినా, వివేకి అయిన వాడు శరీరముతో కూడుకొని దుఃఖము కలిగిన వాడై ఉండియు ఆ దుఃఖమును అంతఃకరణ నిష్టంపుగా ఎటుల చూచుతున్నాడు అటులే ఉత్కృష్టులైన దేవతలను దుఃఖమును అంతఃకరణ నిష్టంపుగానే చూచుచు సర్వదా బ్రహ్మానందమగ్నులై ఉందురు. కాబట్టి దేవతలు ఆనంద స్వరూపులని శాస్త్రములు చెప్పుతున్నవి. ఏమండి, మనకు ఒక్కళ్ళకైనా దుఃఖం
84 లక్షల జీవరాశులలో సకల ప్రాణులకు దుఃఖం ఉందా లేదా? ఆకలేస్తే టైంకి తిండి దొరకకపోతే ఏ జీవికైనా ఏ ప్రాణికైనా దుఃఖమే. విశ్రాంతి తీసుకోవాల్సిన స్థలం దొరక్కపోతే అది దుఃఖమే. ఎలాగా? కిక్కిరిసిపోయిన ట్రైన్ వచ్చింది, అవునండి, మనం ప్లాట్ఫామ్ మీద ఉన్నాం, ఏమనుకుంటాం? ఎలాగోలా కాలు పెడితే బాగుండు లోపల, అంతే. ఎందుకని? కాలు పెట్టి ఎక్కేస్తే ఎలాగోలా వెళ్ళిపోవచ్చు. 4 గంటలే కదా, 4 గంటలు పెద్ద విషయమే ఉంది. ఒక కాలు పెట్టేస్తే చాలండి, ఒక కాలు మీద నిలబడితే చాలని ముందు అనుకున్నాడు. సరే, తీరా ఒక కాలు మీద నిలబడ్డాడు. తర్వాత ఏం చేశాడు? పక్కన ఉన్నవాడిని కొద్దిగా ఒక కాలు మీద నిలబడ్డాడు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, రెండో కాలు నిలబడ్డాడు. సరే, బాగుంది. ఇంకొక అరగంట అయింది. ఇప్పుడు ఏమైంది? ఈ ప్రయాణం చాలా దుర్భరంగా ఉంది. 4 గంటలు నిలబడాడండి. ఎవరైనా నిలబడతారా 4 గంటలు? చూడండి, ఏంటో నాకు అర్థం కాదు. ఇంకో ట్రైన్ వేయచ్చు కదా, ఇంకో బోగి పెంచవచ్చు కదా. ఏమిటో ఈ రైల్వే శాఖ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప వేరుగా పని పాటలేదండి వీళ్ళకి. లేకపోతే ఏం చేశాడు? ఈశ్వరుడికి వేసాడు నింద. ఆ శని దశ నడుస్తోందండి, ఆ రాహు మహర్ దశ నడుస్తుంది. అందుకే కాళ్ళకు వచ్చింది తిప్పట. చెప్పాడు అప్పటికి మా గురువు గారు జాతకం చూసి, నీకు ఇప్పుడు రాహు మహర్దశ నడుస్తుంది, శని మహర్దశ నడుస్తుంది, వెళ్ళమాక, ప్రయాణాలు చేయమాక, కాళ్ళకు తిప్పట వస్తుంది. అయినా వినకుండా బయలుదేరా. ఇదంతా లోపల జరుగుతోంది కథ. ఈ లోపల ఏం చేశాడు? ఎవరో పిల్లాడు కనబడ్డాడు. వరే 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 నేను ఎత్తుకుంటాను రా, నా ఒళ్ళో కూర్చుంది కాని రా అని వాడిని బతివులాడి వాడి స్థానంలో ఈయన కూర్చుని వాడిని కాస్త వీడిని ఒళ్ళో ఎత్తుకున్నాడు. ఒక అరగంట అయ్యేటప్పటికి ఏమైంది? పిల్లాడు బరువు అయ్యాడు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ అమ్మ నాన్న అక్కడ ఉంటారా లేదా? చూస్తున్నారు వీడు వ్యవహారం, అంతేనా కదా? ఏమయ్యా నిలబడ్డావు, సరే పోన్లే అనుకున్నావు. మా పిల్లాన్ని జరగమన్నావు, అది కూడా బాగానే ఉంది. తర్వాత మా పిల్లాన్ని ఎత్తుకుంటానని నువ్వే కూర్చున్నావు. వాట్ నెక్స్ట్ అని చూస్తున్నాను, నువ్వేం చేస్తావా అన్నట్టు చూస్తున్నాడు. మాట్లాడా అనలేదు ఇంకా. నెక్స్ట్ ఏం చేశాడు? ఒరే నువ్వు చాలా బరువుగా ఉన్నావురా, ఇంత బరువు ఉంటావని నేను అనుకోలేదు, చాలా బరువు ఉన్నావురా అబ్బాయి, నిన్ను ఇంకా మొయ్యాలంటే ఇంకా 2 గంటలు ప్రయాణం ఉందరా నాయన, నా వల్ల కాదురా బాబు. నువ్వే మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి మీ అమ్మా నాన్న వాళ్ళలో కూర్చోను అన్న. వాడికి ఆనందమేనా కాదా? ఏం చేశాడు వాడు? వాళ్ళ అమ్మా నాన్న, ఒరే ఎప్పటిదాకా అక్కడ కూర్చున్నాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చావేరా అన్నారు వాళ్ళు. అంకుల్ బొమ్మన్నాడు అన్నాడు. అంకుల్ బొమ్మన్నాడు అంటే అప్పుడు ఏమైంది? పైకి కిందకి చూస్తాడా లేదా? సరే, అక్కడే చెడిపోతే గొడవ అయిపోతుంది. సరే, వాళ్ళేమో పోవాలే, మనమైనా అంతే కదా అనుకొని క్షమించేశాడు. క్షమించితే ఏం చేశాడు? ఇంకో అరగంట అయింది. అసలు నడువు నిలబట్టలేదండి బాబు, కూర్చుని నడువు నొప్పి వచ్చేస్తాడు. ఏమంటూ వచ్చేసిందో నాకే నడువు నొప్పి కానీ అని నడువు నొప్పి గురించి పక్క ప్రయాణికులకు ఉపన్యాసం చెప్పడం ప్రారంభించాడు. అంటే దాని అర్థం ఏమిటి? కొద్దిగా జరగటరా బాబోయ్ అని చెప్పడం. ఇలా ఒక 10 నిమిషాలు నడువు నొప్పి గురించి ఉపన్యాసం ఇచ్చి పక్క వాడిని కొద్దిగా జరగమన్నాడు. నువ్వు కొద్దిగా ముందుకు జరుగుతాను, నేను వెనకాల సర్దుకుంటాను, ఏం పర్వాలేదు, నీ కాళ్ళు నాకు తగిలినా పర్వాలేదు అని జాగ్రత్తగా శేషశయనంతో పడుకున్నాడు. శేషశయనంతో పడుకోవడం అంటే ఇట్లా ఒదిగి ఇట్లా పడుకుంటాడు కదా ఆయన. అలా కాసేపటికి పరివర్తన ఏకాదశి అవసరమైంది. మరి ఇప్పుడు ఏం చేస్తాడు? ఎలా ప్లేస్ ఏది అర్థమైందండి? ఇంతలో ట్రైన్ స్పీడ్గా పెడుతున్నది, కాస్త ఏదో జర్క్ వచ్చింది. ఈయన వెళ్ళి ఆయనమే పడ్డాడు. పడేటప్పటికి ఆయనేమో కింద పడ్డాడు. అర్థమైందండి? ఇలా మానవ జీవితంలో మనం చూడండి, ఎంతమందో సర్దుకుంటే మన ప్రయాణం పూర్తవుతుంది. ఈ కథ సారాంశం ఏమిటంటే, ఎంతోమంది సర్దుకున్నారు జీవితంలో, వాళ్ళందరూ సర్దుకోబెట్టి నీ జీవితం అవుతుంది. వాళ్ళందరూ ఎవరు? నువ్వే ఎంపిక చేసుకున్నావా? నీ తెలివేనా? ఎలాగా? ఈశ్వరుడు నీ కర్మానుభవంలో వాళ్ళందరూ భాగం. అందులో ఏ ఒక్కడైనా నీకు మొట్టికాయలు వేసేవాడు తగిలితే నేను సర్దుకోనని, అప్పుడు కర్మానుభవం బలంగా వస్తుంది. ఆ బలంగా కర్మానుభవం రావడమే దుఃఖం.
నేను సర్దుకోను అని గట్టిగా నిలబడ్డాడు ఒకడు. ఏమైంది అప్పుడు? అయిపోయింది, గట్టిగా దుఃఖం వచ్చేసి. ఇప్పుడు మరి దాన్ని బట్టి మనం దేవతలు మనం నిర్ణయించుకోవాలా, మనుషులు నిర్ణయించుకోవాలా? మనకేం డౌట్ వచ్చిందంటే, ఇదంతా మనుషులం కదండి, రైలు ఎక్కేవాళ్ళం ఎవరం మనుషులం, పడుకోవాలనుకున్నవాడు ఎవరో మనుషులు, మరి దేవతలకు ఎందుకు దుఃఖం వస్తుంది? శృతి స్మృతి పురాణాదులలో దేవతలకు కూడా రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది. నిజంగా వాస్తవేనంటారా? ఆలోచించండి. మోడర్న్ సైన్స్ ఒప్పుకోదు, అర్థమైందండి. కానీ అది ప్రతీకాత్మకం. అంటే అర్థం ఏమిటి? నీలోని రాక్షస గుణాలు నీలోని దైవీ గుణాలను పోరాటం చేసి ఏమైంది? అప్పుడు దైవీ గుణాలు ఓడిపోయినాయి. ఎప్పుడూ దైవీ గుణాలే ఓడిపోతుంటాయి, రాక్షస గుణాలు గెలుస్తూ ఉంటాయి. మళ్ళీ ఈ దైవీ గుణాలు వాళ్ళందరూ ఏం చేశారు? ఏ నారాయణుడి దగ్గరకో ఏ సదాశివుడి దగ్గరకో వెళ్ళి వేడుకున్నారు, బాబు మహానుభావ మమ్మల్ని కాపాడబోయారు బాబు. అదే మీ అందరికీ ఆయుధాలు ఇచ్చాం కదా, ఎందుకు పోరాడలేదని అడిగారు. పోరాడాం స్వామి, మాకంటే వాళ్ళు బలవంతులు, మా చేత కాలేదు అన్నారు. సరే, నారాయణుడు వచ్చాడు లైన్లో. ఆయన ఏమన్నాడు? డోంట్ వరీ, నేను కూడా పోరాడను, నాలో ఒక మాయాశక్తి ఉంది. ఏమిటది? మోహిని. దాన్ని ప్రయోగిస్తాను, వాళ్ళందరూ మోహంలో మునిగిపోతారు, అప్పుడు మీరు జయించండి అన్నాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు? ఆయనే వచ్చి స్వయంగా పోరాడలే, ఒక మాయాశక్తిని పంపించాడు. ఈ రాక్షస గుణాలు అనే వారందరూ దేనికి లొంగిపోయారు? ఆ మోహానికి గురైపోయారు. మనం కూడా మోహానికి గురైనప్పుడు ఎవరు? రాక్షసులే. సరే, దేవతల మీద మోహాశక్తి, ఆ మోహిని శక్తి పనిచేయదా? ఎక్కడైనా స్మృతి పురాణాలలో ఆ మోహిని శక్తిని దేవతల మీద వాడినట్టు కనబడుతుందా? లేదుగా. ఎవడికైతే అహంకారం ఉంటుందో వాడి మీదే ఆ మోహిని యొక్క ప్రభావం. ఈ దేవతలు శరణాగతులు, అందువలన వీళ్ళ మీద ఆ మోహిని శక్తి పనిచేయదు. ఎదురుకుండా వాళ్ళకేమో అందమైనటువంటి స్త్రీమూర్తి కనబడుతుంటే వీళ్ళకెవరు కనబడుతున్నారు? నారాయణుడు కనబడుతున్నాడు, లేదా మహాలక్ష్మి కనబడుతున్నాడు, ఎవరో ఒకరు. మరి అలా అమ్మవారనో అయ్యవారనో దృష్టి కలిగినటువంటి వాడికి మరప్పుడు మోహం కలిగే అవకాశం ఉందా? లేదు. ఆ మోహం కలిగిన వాళ్ళు ఏమైపోయారు? ఇలా జాగ్రత్తగా గమనిస్తే ఈ దైవీ లక్షణాలకు కూడా ఇబ్బందులు ఉన్నట్టు కనబడుతుందండి. కాబట్టి ఆ దేవతలకు కూడా దుఃఖం ఉంది, తాము అసమర్థులము, పోరాడలేము అనేటటువంటి బలహీనత ఉంది. ఇలా జాగ్రత్తగా వాటిని మనలో ఉన్నటువంటి ఆ దైవాసుర సంపద్ విభాగ యోగ లక్షణాలతో చూడాలను. అలా గనక చూసినట్లయితే వీళ్ళందరూ కూడా ఏమైనట్టు? వాళ్ళ అభీష్టం మేరకు మనం ఇంతకీ ఇంత పారిపోయేటటువంటి దేవతలు, రాక్షసులు వస్తే పారిపోయే దేవతల్ని మనం ఏం చేస్తున్నాం? పూజలు చేసి ఆవాహన విసర్జన చేస్తున్నాం. మరి అప్పుడు అంత పెరిగి పందలైనటువంటి వాళ్ళు, పారిపోయేటటువంటి వాళ్ళు మనం కోరికలు తీర్చగలుగుతారంటారా? వాళ్ళకి ఆ శక్తి ఉంటుందంటారా అని మనకు డౌట్ రావాలొద్దా? పురాణం చదివినప్పుడల్లా, దైవాసుర సంగ్రామం జరిగినప్పుడల్లా దేవతలు ఏమైపోయారు? ఓడిపోయి పారిపోయారు, అసురులు జయించారు. కాబట్టి మనం ఇప్పుడు ఎవరిని పూజించాలి? బలవంతుల్ని పూజించాలి, బలం ఉన్నవాడిని పూజించాలి. కాబట్టి అసురుల్ని పూజించాలి. అది కూడా చెప్పాడు భగవద్గీతలో. ఏమిటండి అది? యక్షరక్షాంసి రాజస ప్రేతాన్ భూతగణాన్స్యాన్యే యజంతే తామసా జనా. ముందేమిటండి అది శ్లోకం? యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజస ప్రేతాన్ భూతగణాన్స్యాన్యే యజంతే తామసా జనా. మనలో ఉన్నటువంటి గుణధర్మాన్ని బట్టి సత్వగుణం ఉన్నప్పుడు దేవతలను ఆరాధిస్తాం, రజోగుణం ఉన్నప్పుడు యక్షరాక్షసులను ఆరాధిస్తాం, తమగుణం ఉన్నప్పుడు భూత ప్రేత పిశాచాదులను ఆరాధిస్తాము. మరి వాళ్ళు వాళ్ళ పద్ధతుల్లో కోరికలు తీరుస్తారు, అంతేనా కదా? జాగ్రత్తగా ఎలా తీరుస్తారు మరి అంటే, దేవతలకు ఒక లక్షణం ఉంది, యోగైశ్వర్య సంపన్నులు.
దేవతలు ఎప్పుడవుతారు? వాళ్ళు యోగైశ్వర్యం కలిగిన వాడే ఆ దివ్యత్వాన్ని అనుభవిస్తాడు. మనం కూడా యోగులము, యోగైశ్వర్య సంపన్నులం అయ్యామనుకోండి, అప్పుడు మనం కూడా ఎవరు? దేవతలే. ఆయా మంత్రసిద్ధి అనుష్ఠాన ఫలం చేత ఆయా దేవతా దర్శనాన్ని పొంది ఆయా దేవతా లోకాలలో మనం కూడా ఉన్నట్లయితే అప్పుడు మనం కూడా ఏమవుతాం? ఆ యోగైశ్వర్యం కలిగిన వాళ్ళమే. నీకు ఏదైనా ఉన్న దాంట్లో ఎవరికైనా ఇవ్వగలవు, లేని దాంట్లో చెప్పడం కుదురుతుంటావా? ఒక ధనవంతుడి దగ్గరికి వెళ్ళి నీ సమస్య చెప్పుకున్నావు, ఏం చేస్తాడు? సరేనయ్యా బాబు, వచ్చావు కదా, అమ్మాయి పెళ్ళి అన్నావు, సరే ఓకే, ఈ 10,000 తీసుకో. ఇప్పుడు ఆ 10,000 పెళ్ళి అయిపోతుందా? అవ్వదు. కానీ ఓ 10,000 అన్నా సహాయం చేస్తాడని మనం వెళ్ళాం. ఇప్పుడు ధనవంతుడు వచ్చి మీ ఇంట్లో వంట చేయడం బెటర్ అంటావా, 10,000 ఇవ్వడం బెటర్ అంటావా? ఎలా ఆలోచిస్తాడు? సరేలే, నేను వచ్చి మీ ఇంట్లో వంట చేసి పెడతానంటాడు ఎవరైనా? ఏమంటాడు? ఓ 10,000 ఇస్తాలేవయ్యా, అలా చేసుకో, ఇలా చేసుకో అని సలహా ఇస్తాడు. అలాగే ఈ యోగైశ్వర్యం కలిగిన దేవతలు కూడా మీ ఇంట్లోకి వచ్చే వంట చేయరు. ఏం చేస్తారు? ఇంకా ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి కావాల్సినటువంటి శక్తిని ఇస్తారు, భాగం ఇస్తారు. ఏమైనప్పుడు ఆ సమస్యను అధిగమించగలిగే, పోరాడగలిగేటటువంటి సామర్థ్యం వచ్చింది. ఆ సామర్థ్యం ద్వారా మీరు అధిగమిస్తారు. ఇలా దేవతలు సహాయం చేస్తారు. సరే, అయినంత మాత్రాన వాళ్ళకు దుఃఖం లేదని అనవచ్చా? కాబట్టి యోగి అయినటువంటి వాడు దేవతలతో సమానమే. కానీ ఆ యోగికి దుఃఖం ఉందా లేదా? ఉంది. ఎప్పుడైతే సమాధినిష్ట నుంచి బయటకు వస్తాడో ఆకలి 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 అంటూ బయటకు వచ్చాడు అనుకోండి, ఏమవుతుంది? అప్పుడు ఒక్కసారి 4 కిలోలు అన్నం తినేస్తాడు. మీరు తినగలుగుతారా? భోగులేగా, చాలా ఎక్స్పీరియన్స్ ఉందిగా, 100 ఏళ్ల భోగం మనలో ఉందండి. ఏది చూద్దాం, 4 కిలోలు అన్నం తిని చూద్దాం, తినలేదు. మరి అదే యోగి 3 నెలలు 4 నెలలు అలా ఉండిపోతాడు. ఆకలి అత్యంత అల్పాహారంతో, గుప్పెడు ఆహారంతో బతికేస్తాడు. ఆ గుప్పెడు లేకపోయినా పెద్దగా వరిగాడు, వాయుభక్షణంతో జీవిస్తాడు. కానీ లేస్తూ ఆకలంటే వచ్చాడు అనుకోండి, బయటకు వస్తూ ఏమైపోయింది? అప్పుడు విపరీతమైన భోగం అవసరం అవుతున్నప్పుడు అది దొరక్కపోతే దుఃఖమే. ఈ రకంగా ఏ దృష్టితో అయితే సమాధినిష్ట నుంచి నువ్వు బయటకు వస్తావో, మానసిక మౌనం నుంచి బయటకు వస్తావో, అప్పుడు ఆ ప్రపంచంలో ఆ విషయం చాలా నిన్ను బాధించేది, బాధాకరమైన విషయంగా పరిణమించింది. దేవతలకి ప్రారంధం లేదుగా, యోగికి ప్రారంధం లేదు. కానీ శరీరం ఉంది కాబట్టి ప్రారంధం పనిచేస్తుంది. శరీరం పడిపోయింది అనుకోండి అదే స్థితిలో, అప్పుడు ఉత్తర జన్మ. సరే, ఏది ఏమైనప్పటికీ శరీరం ఉంటే ప్రారంధం తప్పదు, భోగివైనా యోగివైనా జ్ఞానివైనా. మరి వీళ్ళ ముగ్గురు మధ్య భేదం ఏమిటి అంటే, వివేకులు ముగ్గురు. ఒకడెవడు? భోగి. రెండెవడు? యోగి. మూడెవడు? జ్ఞాని. వీళ్ళ ముగ్గురు వివేకులే, అవివేకులు కాదు. ఎలా? వీడి వివేకం దేని చేత పరిమితించబడింది? భోగం చేత పరిమితించబడింది. వాడి వివేకం, యోగి యొక్క వివేకం యోగం చేత పరిమితించబడింది. జ్ఞాని యొక్క వివేకం జ్ఞానం చేత పరిమితించబడింది. కాబట్టి ముగ్గురికి ప్రారంధ కర్మ అనుభవం ఉంది. భోగి ఏమో ప్రారంధ కర్మ చేత బాధించబడ్డాడు, తీవ్రమైన బాధను పొందాడు. ఎందుకని? తనకు ఇచ్ఛాశక్తి బలంగా ఉంటుంది. అవునా కదా? పచ్చిమిరపకాయ బజ్జీలు కారం లేకుండా ఉండాలంటారా, కారం ఉండాలంటారా? కారం లేకుండా ఉండాలా, కారంగా ఉండాలి? ఏ బి అంటే ఏం చెప్పింది? సి. అర్థమైందండి? సో కాబట్టి భోగి అనమాట. అంటే ఏంటి? అస్సలు కారం లేకపోయినా ఆనందం ఉండదు. విపరీతమైన గుంటూరు కారం ఉంది, అప్పుడు మీకు ఎవరికైనా పచ్చిమిరపకాయ బజ్జీలు కావాలంటే సునీతను అడగాలి, పచ్చిమిరపకాయలు గుంటూరు కారం పంపిస్తాను. ఇంకా తిరిగిపోదు జీవితంలో, ఇంకెప్పటికీ పచ్చిమిరపకాయ బజ్జీలు కారం ఇక అసలు. అర్థమైందండి? ఎందుకని? విపరీతమైన కారం ఉంటుంది. అది ఒక్క బజ్జీ తింటే చాలు, అయిపోయినట్టే నీ పని. కనీసం కడబెట్టి నీళ్ళు తాగాలి, ఇంకేం తింటావుగా. అందుకని గుంటూరులో భోజనం పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే, ముందు పచ్చిమిరపకాయ బజ్జీ ఇస్తట్లో పెడతారు.
పొరపాటున మిగిలిన జిల్లాలో వాళ్ళు ఉంటారు కదా, వాడికి పచ్చిమిరకాయ బజ్జీ అంటే వ్యామోహం అనమాట. ఆహా పచ్చిమిరకాయ బజ్జీ దొరికిన ముందు తినేస్తాడు. ఏమైపోతుంది అప్పుడు? ఇంతే సంగతులు వాడి పనిగా. అట్లాగా మోహం అటువంటి బలమైనటువంటి దుఃఖానుభవం కలిగేట్టు చేస్తుంది భోగికి. అర్థమైందండి? కొద్దిగా వివేకి అయినవాడు, యోగి అయినవాడు ఏం చేశాడట, సరేలే పచ్చిమిరకాయ బజ్జీ వడ్డిస్తే ఇప్పుడు మనం ఎందుకు తినాలి, నిదానిద్దాం, అన్నీ వడ్డించని, అన్నీ చూసినాక చూద్దాం అనుకున్నాడు. సరే అన్నీ వడ్డన చేశారు. పరమాత్మ భావంతో సంప్రోక్షణ చేశాడు, అభీకరించుకున్నవాడు. ఆ తర్వాత దాన్ని మంత్రపూతమైనటువంటి దృష్టితో, ప్రసాద బుద్ధితో దాన్ని స్వీకరించడానికి ఉద్యుక్తమయ్యాడు. అందుకని ఎవరైతే అటువంటి సాత్వికమైన దృష్టి కలిగి ఉన్నవారో వాళ్ళు ముందు పచ్చిమిరకాయ బజ్జీ మొదలు పెడతాడా, అబ్బో ఇది డేంజర్, ఈ డేంజర్ని చివరికి చూద్దాం, వీలైతే అవాయిడ్ చేద్దాం, లేదంటే తగు మాత్రంగా లోపల కారం వచ్చేదాన్ని పక్కకు పడేసి పైన ఉన్న దాన్ని తినేస్తే మనకు పని అయిపోతుంది. తినలేదన్నట్టు కాదు, తిన్నట్టు కాదు. తటస్థమైన పద్ధతే సాత్వికం. సరే అలా అన్నీ తినేశాడు. చివరికి దాన్ని తిననట్టు వదిలేశాడు. అడిగారు ఇంతకి, ఏమంటే పచ్చిమిరకాయ బజ్జీ బాగుంది, అద్భుతంగా ఉందండి బాబు, తినేసావు అన్నాడు. కాబట్టి దేవతలందరూ ఎలా ఉంటారు? ఇలాగా తటస్థంగా సాత్విక బుద్ధితో యోగైశ్వర్యంతో ఉంటాడు అన్నమాట. అర్థమైందండి? ఇక జ్ఞాని వాడి సంగతి ఏంటి? వాడు ఎప్పుడూ అంతర్ముఖుడే, వాడు ఎప్పుడు అంతర్ముఖ సాక్షి. ఎందుకని? గుణాతీతం, సత్వగుణంలో కూడా ఉంటాడు. ఇప్పుడు వాడు వడ్డించినవన్నీ తినాలా వద్దా? వడ్డించినవన్నీ తినాలా వద్దా? తినాలా వద్దా? జ్ఞాని కూడా అదే లైన్లో కూర్చున్నాడు. అన్నిటికీ చెయ్యి అడ్డం పెట్టడం మొదలుపెట్టి. తెలివైన వాడు ఏం చేశాడు? ఇప్పుడు పక్కనున్న భోగిని యోగిని చూశాడు. వీళ్ళిద్దరు ప్రాబ్లం దేనివల్ల వచ్చింది? చెయ్యి అడ్డం పెట్టకపోవడం వల్ల వచ్చింది. అంతే కదా? వాడికి తెలివైన వాడు కదా మరి. అదేగా జ్ఞానం అంటే. అన్నిటికీ చెయ్యి అడ్డం పెట్టడం మొదలుపెట్టాడు. ఏమిటి? వాడేదో చెప్పుకుంటూ వెళ్తాడు కదా, వంకాయ కూర వంకాయ కూర వంకాయ కూర. అప్పుడేమైంది? పచ్చిమిరకాయ బజ్జీ. ఇప్పుడేం తిన్నాడు? జ్ఞాననిష్ట చెడిపోకుండా ఉండడానికి అవసరమైన పదార్థం ఎంతో, ఏదో, హితం మితం, అంతే. కొద్దిగా అన్నం, కొద్దిగా రసం, కొద్దిగా పెరుగు, ఫినిష్డ్. జ్ఞాని భోజనం అయిపోయింది, అంతే, ఫినిష్డ్. అప్పుడేమైపోయింది? సులభం. భోగి దేనికి లొంగున్నాడు? ఇచ్ఛకి లొంగున్నాడు. ఎందుకని? భోగి ఇచ్చ, అత్తినాలి ఇత్తినాలి అత్తినాలి. అదేంటండి అది? ఏం పూరినో మరి, అదేదో పూరి అట. ఆ పూరి ఏదో పెట్టారట. అదేమిటో ఒక్కడి తినేటప్పుడు ఇంకా భోజనం చేసే అవకాశం లేకుండా పోయి. ఏమిటండి అది? ఏదో నాకు తెలియదు, మాల్ పూరి. అర్థమైందండి? ఏమిటో పేర్లు అవి నాకు అర్థం కాదు. ఏదైతే ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఏదో కొత్త పేరు తెలుస్తూ ఉంటుంది. ఓహో అనుకుంటూ ఉంటాం అనమాట. అదే జ్ఞానం ఏం చేయాలి? ఇప్పుడు ఈ గొడవ అంతా నాకెందుకురా బాబు, కొద్దిగా అన్నం, గుప్పెడు అన్నం చాలు, కొద్దిగా రసం, కొద్దిగా పెరుగు, ఫినిష్డ్. ఏమంటే అప్పడం వేయమంటారా వద్దా మీకు? అప్పడం వేయచ్చు, నో ప్రాబ్లం. అర్థమైందండి? ఇలా జ్ఞాని మొదటి నుంచే జాగ్రత్తగా ఉంటాడు, ప్రతి క్షణం జాగరూకుడై ఉంటాడు. ఏ సందర్భంలో కూడా ప్రకృతి తన మీద ప్రభావితం, డామినేట్ చేసే అవకాశాన్ని ఇవ్వడు. సాక్షిగా ఉంటాడు, వెలుకరు ఉంటాడు. మరి ముగ్గురు ఒకే లైన్లోనే ఉన్నారు చూడండి. మరి ముగ్గురు జీవన విధానం వేరు వేరే. ఇది వివేక్ అంటే. కాబట్టి వివేకం అన్నవాడు ముందు మేలుకొన్నాడు. అర్థమైందండి? రాణి అని భోగిలాగా అనలే. ఘటోత్కచుడు ఏం చేశాడు? రాణి అని అన్నాడు. కానీ మరి ఆ సీన్ చూడడానికి బాగుంటుంది. కానీ మనం కూడా ఘటోత్కచుడిలాగా పుడితే వచ్చే జన్మకి ఆ సీన్ మనలో మాయాబజార్ సీన్ 10 సార్లు చూసామండి. చాలామంది ఉంటారండి, 100 సార్లు సినిమా చూసేవాళ్ళు ఉంటారు. వాడికి అందులో ఏం నచ్చింది? ఆ సినిమా మొత్తం మీద హైలైట్ ఏంటంటే ఘటోత్కచుడు ఏనుగంత పెరిగిపోయి నోరు తెరిసి డింగ్ 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 లడ్డూలన్నీ వెళ్ళిపోతాయి. ఆ సీన్ చాలా బాగుంటుంది అనమాట. ప్రతి ఒక్కడికి ఆశ్చర్యవత్ పశ్చేత్ అనమాట. అప్పుడేమైంది? అది బాగా మనసులో ముద్రించుకుపోయింది. మరి ఉత్తర జన్మకి ఏమవ్వాలి?
సేమ్ థింగ్. అదే సినిమాలో శ్రీకృష్ణ పాత్ర కూడా ఉంది, ఉందా లేదా? ఎలా ఉంది అది? అంతా నిదానం, వెనక నుంచి తెర వెనక నడిపించడం, తెర ముందు మాత్రం అమాయక చక్రవర్తి, నాకేం తెలియదు అన్నయ్య గారు అంటాడు. చివరికి అన్నయ్య గారు కోపం వస్తలేదా, అంతా నువ్వే చేసావు కృష్ణ అంటాడు. చూడండి, కల్పిత కథ అయినా కూడా చాలా జాగ్రత్తగా అల్లారు ఇది. అంటే పాత్రకి సంబంధించిన ఔచిత్యాన్ని పోగొట్టకుండా అల్లారనమాట. అది అందులో హిట్ అవ్వడానికి కారణం. అదే విపరీత ధోరణితో చేసిన సినిమాలు కూడా ఉంటాయి, అవన్నీ ఫ్లాప్. అంటే మానవుడిలో సహజంగా ఇప్పుడు ఆ వివేకం ఉందా లేదా? కృష్ణుణ్ణి ఘటోత్కచుడుగాను, ఘటోత్కచుడిని కృష్ణుడిగాను పాత్ర వేయించారనుకోండి, అలా తీర్చిదిద్ది డైలాగులు రాశారనుకోండి, ఏమైపోతుంది? ఎవరన్నా ఒప్పుకుంటారా? పైగా చాలా ప్రమాదం కూడా వస్తుంది. కాబట్టి నువ్వు మానవుడిగా జన్మించిన, దేవతగా జీవించిన, రాక్షసుడిగా జీవించిన, నీలో ఉన్న గుణమే తప్ప వాస్తవానికి అది నీకు లేదు. అది ఆరోపితమే తప్ప నీ స్వరూపం కాదు. నీ స్వరూపం ఏమిటి? గుణాతీతం. నీ స్వరూపం ఏమిటి? జ్ఞానం. నీ స్వరూపం ఏమిటి? ఆత్మ. అది అంతఃకరణ చతుష్టయం మీద ఆరోపితమై అట్లా అవుతోంది అంతే, అంతకు తప్ప వాస్తవానికి అది ఆ రంగు నీకు లేదు, ఆ వర్ణమే నీకు లేదు. కాబట్టి శుద్ధాంతఃకరణంతో శుద్ధాత్మ స్వరూపుడవై, బ్రహ్మస్వరూపుడవై, స్వరూప జ్ఞానంతో జీవించడమే సరి అయినటువంటి సత్యం. అప్పుడు వాడికి ఏ దుఃఖం లేదు. అంతఃకరణంలో ఆరోపించబడినటువంటి దుఃఖం నీది కాదు. ఇప్పుడు భోగిని వెళ్ళి అడిగాం, నువ్వు ఆత్మస్వరూపుడివేనా అని. ఎప్పుడు? పచ్చిమిరపకాయ బజ్జీ తిని వెళ్ళమ్మ నీళ్ళు విపరీతంగా కార్చేస్తూ నీళ్ళు ఎక్కడున్నాయో వెతుక్కుంటూ ఉంటే నువ్వెవరు అని అడిగాం. ఏం చెప్తాడు అప్పుడు వాడు? ముందు మంచినీళ్ళు నువ్వెవరే అన్నాడు. చూడండి, మరి మనకు కూడా దుఃఖం వచ్చినప్పుడు ఎవరైనా వచ్చి మనల్ని ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, వాడి మీద విరుచుకు పడతాం మనం. ఎందుకని? ఈ దుఃఖ ప్రభావం వివేకం కోల్పోతుంది. ఈ గుణ ప్రభావం అంతా వెళ్ళి ఎదురువాడి మీద విరుచుకుపడుతుంది. అప్పుడేమైపోయింది? వాడిలో కూడా అదే గుణం విజృంభించింది. ఇప్పుడు గుణే గుణేషు వర్తతే. ఎవరెవరి మీద విరుచుకుపడ్డారయ్యా? తమో గుణం మీద విరుచుకుపడింది. మా అత్తగారు నాకు ఎన్ని తిట్టిందో తెలుసా నన్ను? ఏమడిగానండి నేను? ఒక రవల్ నెక్లెస్ అడిగాను అంతేగా. ఆవిడేమంది? పెళ్ళయి 50 ఏళ్ళు అయింది, నాకే లేదు రవల్ నెక్లెస్ అని గొడవ అయిపోయి. ఇప్పుడు తగాదా రవల్ నెక్లెసా? తగాదా అత్తాకోడలా? కాదు, గుణధర్మం. వాళ్ళలో ఉన్న గుణధర్మం. గుణే గుణేషు వర్తతే అంతే, వేరే ఇంకేమీ లేదు. కాబట్టి జాగ్రత్త వహించి నీవు గుణాలను కనుక అధిగమించినట్లయితే, దాటిన వాడవైతే ఏ దుఃఖము నీకు లేనే లేదు. దుఃఖరాహిత్యం గుణాతీతంతోనే సాధ్యమవుతుంది. అయితే దేవతలకు దుఃఖము కలదని చెప్పు శాస్త్రమునకు తాత్పర్యమేమనగా, ఎక్కడెక్కడ శరీర పరిగ్రహము కలదో అక్కడక్కడ దుఃఖము కలదు. కనుక హిరణ్యగర్భ శరీర పర్యంతంబును దుఃఖాక్రాంతంబై ఉండును. కాన సశరీర ముక్త్యర్థమై యత్నము చేయరాదు. అశరీర ముక్త్యర్థము యత్నము చేయవలయునని తాత్పర్యము. అసలు ఇంతకీ ఈ గొడవంతా ఎందుకు చెప్పాము మీకు? అంటే శరీరం ఎక్కడ దాకా ఉందట నీకు? 6వ కోశమైనటువంటి హిరణ్మయ కోశం దాకా ఉందట. మనం ఎన్ని ఉన్నాయనుకుంటున్నాం? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. ఈ 5 ఉన్నాయనుకుంటున్నాం. ఈ 5 కాదురా బాబు, 6వది ఒకటి ఉంది. అదేమిటది? హిరణ్మయ కోశం. అందుకని అచలం ఏమిటయా అంటే షట్కోశరహితం. అచలం అనగా ఏమి? షట్కోశరహితం. 6వ కోశం కూడా లేదు అక్కడ. కానీ అసలు 5 కోశాలే దాటలేనివాడు 6వ కోశం గురించి తెలియదు. తెలియాలట, ఆ అనుభవం కలగాలట, దాన్ని అధిగమించాలట, లేనిదని ఉండాలట. ఏదైనా సరే ఎట్లా జరుగుతుందయ్యా? ఇలా జరుగుతుంది. జ్ఞాతు ద్రష్టు ప్రవేష్టు అధిగచ్చతి. అప్పుడే అది వీలవుతుంది. పంచకోశాలైనా అంతే. కాబట్టి మనం సాధన దేని కొరకు చేయాలంటే ఇప్పుడు అశరీరి అవడం, అశరీరి అనే నిర్ణయంలో ఉండడానికి సాధన చేస్తున్నావు. అసలు శరీరి అవ్వకుండా అశరీరి అవుతావా? అవ్వవు. కాబట్టి ముందే విడవాలి దేహాభిమానం, శరీరం నేననే అభిమానాన్ని విడవాలి. ఆ తదుపరి శరీరి నేననే అభిమానాన్ని విడవాలి. అదేమో దేవతలనే అభిమానం.
ఈ శరీరి అంటే దేవతలు. జీవేశ్వరో అభిన్న అనేటటువంటిదే శరీరి. తర్వాత ఏం చేయాలి? జీవో బ్రహ్మైవ నాపరః. ఇంకో మెట్టెక్కాం. అప్పుడేమైంది? మనదంతా బ్రహ్మమే, రెండవది లేనే లేదు. అప్పుడు నేననే ఎరుకకి అహంకారానికి అవకాశం ఉంది ఎక్కడైనా? లేనే లేదు. కాబట్టి అశరీర స్థితి యందు పరమ నిర్ణయం అవుతుంది. ఆ పరమ నిర్ణయం అవ్వకుండా నీకు జీవన్ముక్తి లభించదు. కాబట్టి ఎప్పటికప్పుడు మనం వివేకి అయిన వాడు దృష్టి దేని మీద పెట్టాలంటే ఇప్పుడు పరం మీదే పెట్టాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందండి? సరే, కాబట్టి జాగ్రత్తగా షట్కోశరహితమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించాలి. 6వ శరీరాన్ని కూడా 8వ శరీరాన్ని కూడా 6వ కోశాన్ని కూడా లేనిదని మనం నిర్ణయం పొందాలి. అంతేగాని శరీర సహితంగా ముక్తుడిని అవడానికి ప్రయత్నించరాదు. అలా ఎవరు ప్రయత్నించారు? త్రిశంకు మనకి డైరెక్ట్ రిప్రజెంటేటివ్ అనమాట. ఎవరంటే ఈయన. ఎందుకని? ప్రపంచంలో ఎవరికి లేని కోరికలని మనకి మానవుడికే వస్తూ ఉంటాయి. ఏమండి శాస్త్రంలో శరీరంతో ముక్తి పొందడానికి వీలు కాదన్నారు. నాకు మాత్రం ఏమనిపిస్తుంది? శరీరంతోనే ముక్తి పొందాలనిపిస్తుంది. మీరు పంపిస్తారా అని అడిగితే ఆయన ఏమన్నాడు? శాస్త్రం చెప్పలేదంటే అర్థం ఏమిటి? చేయకూడదని, నిషిద్ధమని. నిషిద్ధ కర్మ బ్రహ్మజ్ఞాని చేస్తాడా? చేయడు. కాబట్టి అనుభవజ్ఞానం అన్నటువంటి బ్రహ్మనిష్ఠుడైనటువంటి సద్గురువుని ఆశ్రయిస్తే ఒకటి చూడాలట. అప్పుడే అతనికి నిర్ణయం అవుతుంది. అతనికి ఏముండాలి? శ్రోత్రియం బ్రహ్మనిష్టంచ. ఆ 2 లక్షణాలు ఉండాలి గురువు గారికి. అంటే అర్థం ఏమిటి? అనుభవంలో బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. బోధించేటప్పుడు శృతిమత తర్కోనుసంధీయతాం. వేదాలు ఉపనిషత్తులకు సంబంధించి, బ్రహ్మసూత్రాలకు సంబంధించి, భగవద్గీతకు సంబంధించినటువంటి ప్రస్థానత్రయాలకు అనుకూలమైనటువంటి అన్వయమైనటువంటి విధానాన్నే బోధ చేయాలి. ఆచరించేటప్పుడు నిషిద్ధ కర్మ ఆచరించని వాడై ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా నిషిద్ధ కర్మను ఆచరిస్తున్నాడంటే అతని బ్రహ్మనిష్టలో లోపం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా గురువుని ఎంపిక చేసుకోవాలి. శిష్యుడు అది ఎవరు ఉద్యోగం? సమస్య శిష్యుడికే కానీ గురువుకి ఏం లేదు. ఆయన చేయవచ్చు, చేయకపోవచ్చు. ఆయనకి ఎగ్జామ్షన్ క్లాజ్ వర్తించవచ్చు, వర్తించకపోవచ్చు. కానీ నువ్వు ఆయన ఆశ్రయించేటప్పుడు మాత్రం మనకి ఏబిసిడీలు రానప్పుడు కనీసం ఏబిసిడీలు వచ్చిన వాడు ఆయన ఆశ్రయించాలా వద్దా? ఏమిటి ఏబిసిడి అంటే? ఏబిసిడి అంటే ఏంటి? బాగా ఆలోచించండి, రేపు ఎగ్జామినేషన్లో అడుగుతాం. జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చా మనం? సశరీర ముక్త్యర్థమై యత్నము చేయరాదు. ఆ త్రిశంకు వలె ప్రయత్నం చేయకూడదు. అశరీర ముక్త్యర్థమై యత్నము చేయవలనని తాత్పర్యం. ఏం చెప్పారండి? అశరీరి యత్నం వల్ల అవుతుందా? యత్నం లేకుండా అవుతుందా? యత్నం వల్లనే అవుతుంది. యత్నం వల్లనే అయి సహజం అవుతుంది. ఏదైనా గుర్తుపెట్టుకోండి, అన్ని సాధనాత్ సాధ్యతే సర్వం. ఈ సూత్రం మర్చిపోకూడదు. ఏ ప్రయత్నం లేకుండా నేను తిని భోజనం చేసి పడుకుంటానండి అదే వస్తుందండి, రాదు. ఏదీ రాదు. అర్థమైందండి? సాధించి శోధించాలి అది ధీరగుణం. ఏది తనంత తానై నీ దరికి రాదు. కానీ మానవుడు ఏమనుకున్నాడు? ఏదో తుఫాను గాలి రాకపోతుందా, కొట్టుకు రాకపోతుందా అనుకుంటాడు. నిజంగా తుఫాను గాలి వచ్చినప్పుడు వీడు ఉంటాడు ఏంటి? వీడు కూడా కొట్టుకుపోతాడు. అర్థమైందండి? కాబట్టి అలాంటి పేరాశలు పనికిరావు. ఏం పనికిరావని చెప్తున్నాడు? పేరాశ అంటే ఎప్పటికీ సాధ్యపడదు. అది ఎవరో ఒక గురువు రాకపోతాడా, నా నెత్తి మీద చెయ్యి పెట్టకపోతాడా, నేను లేకుండా పోకపోతానా? అంతేగా కావాల్సింది, లేకుండా పోవడమేగా. చిట్ట చివరి మాట ఏమిటి? నువ్వు లేనివాడు అని తెలుసుకోవడం. ఈ చివరి ముక్క పట్టుకున్నాడు. ఈ ముందు చెప్పిందంతా వదిలేశాడు. ఏమవ్వాలి ఇప్పుడు వాడు? లేకుండా పోవాలంతే. లేకుండా పోవాలంటే ఏం చేయాలి? ఎవరో ఒక గురువు సహాయం చేయాలని పట్టుకున్నాడు. సరే, ఆ గురువు ఎవడో వస్తాట, రాని నన్ను వెతుక్కుంటూ రాని, నా నెత్తి మీద చెయ్యి పెట్టని. అప్పుడు నేనేమవ్వాలి? లేకుండా పోవాలి. ఈ మాత్రం దానికి నేను గురువుని వెతుక్కుంటూ వెళ్ళడం అన్నెసరీ. నా పని ఏదో నేను చేస్తాను. ఆ ఈశ్వరుడు పంపించక్కర్లేదా? ఆయనకు లేదా డ్యూటీ? ఆయనే పంపిస్తాడు. ఇలా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. సరే, వచ్చిన వాడు భస్మాసురుడో గురువో నీకు తెలియదుగా. వస్తాడు, నెత్తి మీద చేయి పెట్టడం ఖాయం, భస్మం అవడం ఖాయం. అది భస్మాసురుడైనా కావచ్చు,
గురు సాక్షాత్ పరమేశ్వరుడైనా కావచ్చు. కాకపోతే వచ్చిన ఫలితాన్ని బట్టి తెలుసు. ఇప్పుడు భస్మాసురుడు చేయబెట్టినా కూడా లేకుండా పోయడం లేదా? అలా ఎంతోమందిని పోగొట్టాడు. అర్థమైందండి? ఎంతోమందిని పోగొట్టి శివుడి మీద పనిచేస్తుందా లేదా అని ట్రై చేసాడు. అక్కడ వచ్చింది ప్రమాదం. అప్పటిదాకా ప్రమాదం రాలా. లోకంలో అనేక మంది మీద ప్రయోగించాడు ఆ వర ప్రభావాన్ని. అంతా బాగానే ఉంది. ఏమంటారు దాన్ని? వినాశకాలే విపరీత బుద్ధి. అంటే ఆ విపరీత బుద్ధి వచ్చింది. ఏమనుకున్నాడు? ఈ వరం ఎవడిచ్చాడు? శివుడు ఇచ్చాడు. నా నెత్తి ఈ చెయ్యి పట్టుకెళ్ళి శివుడి మీద పెడితే శివుడు భస్మం అవుతే ఆహా నేను ఇంకా ప్రపంచంలో నేనే శివుడిని. శివుడు లేకపోతే ఆ ప్లేస్ నాదే కదా. ఏమైంది అప్పుడు? వినాశకాలే విపరీత బుద్ధి. ఆయన ఏం చేశాడు? సరే ఇప్పుడు నేనే వరం ఇచ్చి నేనే త్రిశూలం ప్రయోగిస్తే బాగుంటుంది అంటారా? బాగోదు కదా. ఆయన యొక్క రెండవ ముఖం మారు రూపం ఆయనకి చెప్పాడు, రే బాబు కొద్దిగా ఈయన సంగతి ఏదో చూడరు ఆయన అని. ఆయన ఏం చేశాడు? ఎప్పుడు చెప్తుంటారు నారాయణ ఏం చేస్తూ ఉంటాడు? డోంట్ వరీ, నేను డైరెక్ట్గా కలగ చేసుకోవాలి, మిగిలిన వాళ్ళందరూ డైరెక్ట్గా కలగ చేసుకోవాలి, నా పని అది కాదు, నా దగ్గర ఒకరున్నారు వాళ్ళని పంపిస్తాలే, డోంట్ వరీ అన్నాడు. ఆయన మా వైష్ణవి మాయని ఆవిడేం చేసింది? ఈయన మోహాన్ని అడ్డం పెట్టుకుని ఆయనలో నాట్యం చేసేటటువంటి ఆసక్తి ఒకటి ఉంది ఈ మహానుభావుడికి. ఇంతోటి ఆయనకి ఏం కావాలి? ఆయనకి డాన్స్. ఆ డాన్స్ బేబీ డాన్స్ ఆవిడకి అర్థం ఉందని, ఆయనకి బాగా అలవాటు ఉందని ఏం చేసింది? సరే నేను చేస్తా డాన్స్, నువ్వు కూడా నాతో సమంగా డాన్స్ చేస్తే అప్పుడు చూద్దాం నీ సంగతి అని, నీ కోరిక సంగతి అప్పుడు చూద్దామని. అప్పుడు ఏమైపోయింది? గోవింద నారాయణ అయిపోయింది. అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు పరమాత్మ ఏం చేశాడు? నీ తమో గుణంతో నిన్నే లుప్తమయ్యేటట్టు చేసేసాడు. కాబట్టి తమో గుణాన్ని ఆశ్రయించే ముందు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. బొగ్గుని చేత్తో పట్టుకున్నామండి, ఏమవుతుంది? అరే అదేంటండి, నేనే పొద్దునే కదా బొగ్గుని పాలతో కడిగి మరీ తెచ్చాను. బొగ్గుని పాలతో కడిగి తెచ్చినంత మాత్రాన దాని అవగుణం పోతుందా? పోదు కదా. ముట్టుకుంటే మసి అవక మానుతుందా? పైగా ఏం చేశావు? ఆ మసి తెల్లబట్టలకు రాసుకున్నావు. చెయ్యి తుడుచుకోవాలా కడుక్కోవాలా? బొగ్గు మసి అయితే ఏం చేయాలి? తుడుచుకోవాలా కడుక్కోవాలా? టిష్యూ పేపర్తో తుడుచుకోవడం అలవాటు అయిపోయి అక్కడ టిష్యూ పేపర్ లేకపోవడం వల్ల ఒంటికి తుడుచుకున్నాడు. అప్పుడేమైంది? చూసిన వాళ్ళందరూ ఏం చెప్పారు? వాట్ ఈజ్ దిస్? తెల్ల బట్టలు కట్టుకున్నావు, నల్ల మసి రాసుకొచ్చుకున్నావు అన్నారు. కాబట్టి జాగ్రత్తగా మనం బ్రహ్మనిష్ట అనేది మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని? నీ గాఢ నిద్రావస్థలో కూడా నువ్వు బ్రహ్మనిష్ఠుడివే. ఎలా తెలుస్తుంది అసలు నీకు గాఢ నిద్రావస్థలో బ్రహ్మనిష్ఠుడు? చెప్పగలరు ఎవరైనా? గాఢ నిద్రావస్థలో నువ్వు బ్రహ్మనిష్ఠుడు అని ఎలా తెలుస్తుంది? అవన్నీ జీవభావం ఆత్మభావం మధ్యలో కుదురుతుంది, కానీ బ్రహ్మనిష్టకు ఎలా కుదురుతుంది? నేను మీకు ఐడియా ఇస్తా, అప్పుడు మీకు ఏమైనా స్ఫురిస్తాను. పక్కవాడి నిద్ర మీరు పోవచ్చా? ఛాన్సే లేదా? ఆలోచించండి బాగా. పక్కవాడి నిద్ర మీరు పోవచ్చా? ఏమో బాగా ఆలోచించండి. థింక్ 100 times. సరే, అది పుస్తకం, అది పుస్తకం. అనుభవం ఎట్లా? ఎలా? సర్వవ్యాపకం ఎప్పుడు ఒప్పుకుంటాం? పక్కవాడి అనుభవాన్ని మనం పొందగలిగిన నాడు అప్పుడేమైనట్టు? అక్కడ కూడా నువ్వే ఉన్నావు అనే అనుభవం కరెక్టే అప్పుడు. మరి ఎలా? మీ అందరి నిద్ర ఎవరన్నా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? నీ నిద్రలో ఉన్న మోహాన్ని ఎదిరించడానికే నీకు చేత కాకపోతే, నీ కారణ శరీరాన్ని నీకు అధిగమించడానికి చేత కాకపోతే, కనబడ్డ వాళ్ళందరి యొక్క మోహాన్ని, కనబడుతున్న వాళ్ళందరి అవిద్యని, కనబడుతున్న వాళ్ళందరి అజ్ఞానాన్ని, కనబడుతున్న వాళ్ళందరి అహంకారాన్ని గాఢ నిద్రావస్థలో నువ్వు స్వీకరించవచ్చా లేదా? ట్రై చేయండి. ఒక్కొక్కరు రూమ్కి ఎంతమంది ఉన్నారు? వేళ 3 4 5 ఉన్నారా లేదా?
పక్కవాడి నిద్రని మీరు స్వీకరించాలి. మీరు నాకు తెలియదు అదంతా వచ్చిందని నేను అనుకుంటున్నాను. మండల దీక్షకు వస్తే ఆ మాత్రం రాకపోతే అలాగా బేసిక్. అదే కదా బేసిక్. జ్ఞానానికి బేసిక్స్ ఏంటి? నేను సర్వవ్యాపకుడను, నేను ఆత్మస్వరూపుడను, నేను ప్రజ్ఞాస్వరూపుడను, నేను చైతన్య స్వరూపుడను, సచ్చైతన్య జ్ఞాన ప్రకాశానందములు నా స్వరూపం. ఇదే కదా బేసిక్ అని అనుకుంటే రాత్రికి ప్రయోగం చేయి, ఎక్స్పెరిమెంట్ చేయి. నాకు రాకెట్ టెక్నాలజీ వచ్చంటే ఏం చేయాలి? రాకెట్ పంపించాలి కదా. కేవలం సాంబార్ లడ్డు ఒకటే లోపలికి వేస్తే అలాగా అప్పుడు రాకెట్ టెక్నాలజీ వచ్చినట్టేనా? లేదు. కాబట్టి వాళ్ళు రాత్రికి ఏం ట్రై చేస్తారంటే పక్కవాడి నిద్రని మీరు స్వీకరించే ప్రయత్నం చేయండి. అంటే ముందు మీరు నిద్రపోకుండా ఉండాలిగా. ఫస్ట్ యూ షుడ్ ఎంప్టీ యువర్ సెల్ఫ్, దెన్ ఓన్లీ యూ కెన్ టేక్ ఫిల్ ఇట్. అంతేనా కాదా? మీకుండే ఫుల్గా ఉందనుకోండి, ఎడ నింపుదో. మీకుండా ఖాళీ చేయాలి. చేసి ఏం చేయాలి? పక్కవాడి నిద్రని ఇలా రమ్మంటే వచ్చేయాలి అంతే. కమాన్ అంటే వచ్చేయాలి అంతే. కమాన్ అంటే వాడు మేలుకుని ఉంటాడు, నువ్వు నిద్రపోతుంటావు. వాడి నిద్ర వీడు అనుభవిస్తాడు, వాడు ప్రశాంతంగానే ఉంటాడు అంతే. నిద్రపోతే వాడు ఏ స్థితిలో ఫ్రెష్గా లేస్తాడో అలాగే నిద్రపోకపోయినా స్థిరంగా కూర్చొని హాయిగా లేచి మళ్ళీ వాడిపోయిన వాడు చేసుకుంటాడు. ఇప్పుడు వాడి నిద్రను ఎవరు అనుభవించారు? ఎవడో తీసేసుకున్నాడు. ఆ ఎవడైతే తీసుకోగలడో అంటే సమిష్టిగా ఎవరిలో ఉన్న అహంకారాన్నైనా సరే, అవిద్యనైనా సరే, మోహాన్నైనా సరే, దేన్నైనా సరే స్వీకరించగలిగి నిన్ను తరింపజేయగలిగినటువంటి సామర్థ్యత కలిగిన వాడెవడో వాడు బ్రహ్మనిష్ఠుడు. వాడంతటా ఉన్న బ్రహ్మాన్నే చూస్తున్నాడు. అలా స్వీకరించగలుగుతాడు వాడు. ఆ బ్రహ్మనిష్ట చేత దాన్ని మనం రద్దు చేయగలుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఎప్పటికైనా మనం ఈ స్థితికి చేరాలా వద్దా? ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఏమో నాకు తెలియదు. ఓకే, ఎక్కడ దాకా వచ్చాం బాబు మనం? ఈ పుస్తకం ఎప్పటికవుతుందో ఏమిటో, 18 పేజీలు అయింది. పాఠం చెప్పడమే సరిపోతుంది. ఇది అశరీర ముక్తి లేదనుటకు ప్రమాణం ఉన్నది. ముక్తి వ్యవహారం చెలుస్తున్నారు ఇప్పుడు. శరీర ముక్తి ఒకటి కలిగి కదా అశరీర ముక్తికి యత్నంబు చేయవలేను. ఈ గొడవ కోసం ఇంత దూరం చెప్పాల్సి వచ్చింది. ఏమంటున్నాడు ఇప్పుడు? అయితే దేవతలకు దుఃఖము కలదని చెప్పు శాస్త్రమునకు తాత్పర్యం ఏమనగా ఎక్కడెక్కడ శరీర పరిగ్రహము కలదో అక్కడక్కడ దుఃఖము కలదు. కనుక హిరణ్య గర్భ శరీర పర్యంతమును దుఃఖాక్రాంతం వయుడును. కాన సశరీర ముక్త్యర్థము యత్నము చేయరాదు, అశరీర ముక్త్యర్థము యత్నము చేయవలని తాత్పర్యం. ఇక్కడ దాకా పరిశీలించాం. ఇప్పుడు నెక్స్ట్ ఎత్తుకున్నాడు. ఇహ శరీర ముక్తి ఒకటి కలిగి కదా అశరీర ముక్తికి యత్నము చేయవలేను. ముందేం చేయాలి? శరీర భావంలో నుంచి విడుదలకు ప్రయత్నం చేయాలి. ఆ తదుపరి శరీర స్థితిలో నుంచి విడుదలై అశరీర అవ్వాలి కదా. అదే వరుస క్రమం కదా అని అడుగుతుంటే అశరీర ముక్తి అని ఒకటి కానమే. మళ్ళా అభ్యంతరం రైజ్ చేశాడు. కాబట్టి లాయర్లందరికీ బాగా వాసుదేవ మననం ఉపయోగపడుతుంది. ఎలాగా? ఒక స్టేట్మెంట్ చెప్పడం, అబ్జెక్షన్ రైజ్ చేయడం, మళ్ళా దాన్ని ప్రాపర్గా ఏం చేయడం, అన్వయ వ్యతిరేకాలు రెండూ చెప్తాడు అనమాట. చెప్పేసి ఏం చేస్తాడు? ఒకదాన్ని సపోర్ట్ చేసి నిలబెట్టేస్తాడు. అది కాబట్టి బాగా తెలివైన వాళ్ళందరూ వాసుదేవ మననం బాగా చదవాలి. శరీరముక్తి అని అశరీరముక్తి అని రెండు ఉన్నాయి అంటామా? ముక్తి ఒకటా రెండా? అదేమన్యాయం అండి. మరి ఇప్పుడు రెండు చెప్పాంగా. సరే, శరీరముక్తి అని ఒకటి కలదా? ఏ విధంబుగా యత్నము చేయదగును? అశరీరముక్తి కోసం ఎలా ప్రయత్నం చేయమంటామండి? పైగా అన్నీ యత్న సాధ్యమే, సాధనా సాధ్యతే సర్వం అని చెప్పేసావు కదా. మరి అశరీరముక్తికి ఎలా ప్రయత్నం చేయమంటావు? నిదానం. ఇన్ జనరల్గా తెలియడం వేరు, ఇన్ స్పెసిఫిక్గా తెలియడం వేరు. సరిగా చదువుకోండి. అశరీరముక్తి లేదనుటకు ప్రమాణం ఉన్నది. అంటే అశరీరికి బంధం లేదు కదా. బంధం లేకపోతేనే అశరీరి కదా. అటువంటిప్పుడు అశరీరముక్తి అంటావేమిటి మళ్ళా? సరే, అది ఎలాగనినా శరీరముక్తులైన నక్షత్రాదులు ప్రత్యక్షంగా తోచినట్టు
అశరీర ముక్తులు ప్రత్యక్షంగా కనబడటలేదు. కనుకను యోగులైన వారు యోగ మహిమ చేత లోకాంతరంబులకు పోయి సశరీర ముక్తుల చూచి వచ్చినని శాస్త్రంబులలో చెప్పి ఉన్న చందంబున చెప్పలేదు. కనుక శరీరముక్తుండగువాడు నేను బహుకాలము శరీరముక్తుండనై ఉండి వచ్చితినని శాస్త్రంబున చెప్పిన తెరంగున ఆ శరీరముక్తుండగున అతడు నేను బహుకాలము అశరీరముక్తుండనై ఉండి వచ్చిందని శాస్త్రములో చెప్పి ఉండలేదు. కనుక శరీరముక్తి కలదు, అశరీరముక్తి లేదని చెప్పుదామన్నా చెప్పకూడదు. ఇదేనండి, ఇదే అన్వయ వ్యతిరేక పద్ధతి అంటారు దీన్ని. అంటే ఈ అన్వయ వ్యతిరేక పద్ధతి నడక తెలియని వాడికి మనం ఏం చేస్తాం, ఒక పక్షంలోనే తెలుసుకుంటూ వెళ్ళిపోతాడంటే వాడు రెండో పక్షం చెబితే అంత కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. బాబోయ్, ఒకటి చెప్పండి చాలు, మాకు రెండు ఎందుకు, మాకు చేయదగింది ఏదో ఒకటి చెప్తే సరిపోయేదానికి నాకెందుకయ్యా బాబు, అదేదో నువ్వు పోడు ఆ తలనొప్పి అంతా అంటున్నాం మనం. కానీ జ్ఞాని అయిన వాడు ఎలా ఉండాలి, అన్వయ వ్యతిరేకములు తెలిసిన వాడే జ్ఞాని. సరే, అశరీరముక్తి ఎక్కడ దాకా వచ్చాం. శరీరముక్తుండగు వాడు నేను బహుకాలము శరీరముక్తుండనై ఉండి వచ్చిందని శాస్త్రమున చెప్పిన తరంగున ఆ శరీరముక్తుండగునతడు నేను బహుకాలము అశరీరముక్తుండనై ఉండి వచ్చిందని శాస్త్రములో చెప్పి ఉండలేదు. కనుక శరీరముక్తి కలదు, అశరీరముక్తి లేదని చెప్పుదామన్నా చెప్పకూడదు. అది ఏ విధంబునైనా సుషుప్తి సుఖము సకల ప్రాణులకు ఏ విధంబున ప్రత్యక్షమో అదే ప్రకారము శరీరముక్తియు ప్రత్యక్షమే. సుషుప్తి సుఖము ప్రత్యక్షమైతే ముక్తి సుఖము కూడా ప్రత్యక్షం బగునా. మళ్ళీ అబ్జెక్షన్ రైజ్ చేశాడు. అనిన అద్వితీయ సుఖస్వరూపముగా నుండి సర్వ సుషుప్తుల యందును సమంబుగానున్నది. కనుక నీకు సుషుప్తి సుఖము ప్రత్యక్షం బగునప్పుడు ముక్తియును ప్రత్యక్షమగును. అందుకే ఇందాక ఉపమానం చెప్పింది, పక్కవాడిని ఇద్దరు నువ్వు తీసుకోగలవా అని. తీసుకుంటే ఏమైంది, ప్రత్యక్షమేగా. అప్పుడు ఎవరిదైతే స్వీకరించావో వాడికి ఏమైంది, ప్రత్యక్ష అనుభవం కలిగింది. వాడికి నిద్ర అవసరం లేకుండా పోయింది. వాస్తవానికి వాడికి నిద్ర అవసరం లేదా, ఉంది. కానీ ఆ సందర్భంలో ఏమైంది, ముక్తుడైపోయాడు. నిద్ర అనే బంధంలో నుంచి ముక్తుడైపోయాడు. అవస్థాత్రయం అనే బంధంలో నుంచి ముక్తుడైపోయాడు. ఏ కారణం చేత, ప్రత్యక్షమేనా కాదా ఇప్పుడు ముక్తి, స్వానుభవమేగా. స్వానుభవం అంతా ప్రత్యక్షమే. అంత ఇతఃపూర్వం ఎలా ఉన్నాడు, ఆ అవస్థాత్రయం చేత బంధించబడి ఉన్నాడు. అదే బ్రహ్మజ్ఞానం చేత ఏమయ్యాడు, ఆ అవస్థాత్రయం చేత విడుదలయ్యాడు. కాబట్టి నిద్ర కూడా ప్రత్యక్షానుభవమే, ముక్తి కూడా ప్రత్యక్షానుభవమే. ఎక్కడ, శరీరముక్తి. సరే, ఇంకొంచెం అవతలకి తీసుకెళ్తున్నాం ఇప్పుడు. అయితే ప్రత్యక్షత్వము సుషుప్తి ముక్తులు యందు సమంబుగానున్నది కావున సుషుప్తిని ముక్తి అని చెప్పుదమనినా సుషుప్తి యందు అజ్ఞానము పునరుత్థానమును ఉన్నది గనుక ముక్తి యందు పునరుత్థానము అజ్ఞానము లేదు గనుక సుషుప్తిని ముక్తి అని చెప్పరాదు. సుషుప్తి ప్రత్యక్ష ప్రమాణమే, ముక్తి కూడా ప్రత్యక్ష ప్రమాణమే. కానీ సుషుప్తి యందు ఏమైంది, అజ్ఞానము అవిద్య యొక్క పునరావృత్తి ఉంది, విషయాసక్తి యొక్క పునరావృత్తి ఉంది, మోహము యొక్క పునరావృత్తి ఉంది. అదే ముక్తి ఎవరికైతే ప్రత్యక్షమో వాడికి ఏం లేదు, మోహము, అజ్ఞానము, అవిద్య, విషయాసక్తి పునరావృత్తి లేనే లేదు. కాబట్టి రెండు ఒకటని చెప్పవచ్చా, రెండు ఒకటని చెప్తే ఏం చేస్తాడు, హాయిగా నిద్రపోతాడు. సుషుప్తి సుఖంబు తరంగున ముక్తి సుఖమును ప్రత్యక్షంపై ఉన్నది కనుక శరీరముక్తి కంటే అశరీరముక్తే ప్రత్యక్షము. ఇంకా చెప్తాడు, చక్కగా వివరంగా చెప్తాడు. కాబట్టి శరీరముక్తి ప్రత్యక్షమా అశరీరముక్తి ప్రత్యక్షమా అని విచారించదమనినా అశరీరముక్తియే ప్రత్యక్షము. యోగి అయిన వాడు అశరీరముక్తినికి వచ్చి చెప్పుచుండిదియు అశరీరముక్తుండు శరీరముక్తుండనయ్యుండి వచ్చితినని చెప్పకొనుటయు అశరీరముక్తి లేదు, సశరీరముక్తి కలదని చెప్పుడయందు నే నక్షత్రాదులు ప్రమాణముగా చెప్పబడినవో అవి ఎల్ల స్వర్గలోక విషయంబులై అనిత్యంబులై ప్రత్యక్షంబు కానబడినవో కనుకను బ్రహ్మలోక విషయంబులు కాకపోయిన కనుక నక్షత్రంబులకు సశరీరముక్తి కలదనుట ఎందును ప్రమాణములు కావు. శాస్త్రమాత్ర ప్రమాణంబు ప్రమాణాంతరంబు లేదు. అశరీరముక్తి కలదనుట ఎందు శాస్త్రము యుక్తి అనుభవంబు ఉన్నది. అట్లుండటం వలన అశరీరముక్తి కొరకై యత్నము చేయవలెను, సశరీరముక్తి కొరకై యత్నము చేయరాదు. చేసిన దుఃఖంబు పోదనుటకు శాస్త్రంబును యుక్తియును చెప్పబడెను, దుఃఖంబు పోదనుటకు అనుభవంబు చెప్పుతున్నారు. కాబట్టి మానవుడు తప్పక ఏం ప్రయత్నం చేయాలి, అశరీరముక్తికే ప్రయత్నం చేయాలి. ఎందుకని, శరీరముక్తిలో పదార్థ ప్రాధాన్యత ఉంది.
అంటే చిన్నగా మీకు అర్థమయ్యేది చెప్పాలి అంటే నీకు నిద్ర బాగుంటుందా లేదా రోజు? కాబట్టే కదండి రోజు నిద్రపోతున్నాను. సరే, కాసేపు శరీరం నుంచి బయటకు వచ్చి నిద్రపో. నిద్ర ఎవరికి? నీకా శరీరానికా? నీకు. శరీరానికి నిద్ర ఎక్కడ ఉంది? జడానికి నిద్ర ఏమిటి? జడానికి నిద్ర మెలకువ లేదు. చేతనమైన దానికే నిద్ర మెలకువ. మర్చిపోయారు. చేతన విమర్శ అయిపోగానే ఆ పాఠం మర్చిపోయావు. జీవుడు చేతనం కదా. నిద్రాసుఖం ఎవరికి? ఇప్పుడు జీవుడికే, శరీరానికి కాదు. అర్థమైందండి? సరే, నీకు నిద్రాసుఖం చాలా ఇంపార్టెంట్ కదా, కాస్త శరీరంలోంచి బయటకు వచ్చి నిద్రపో. రెండో దీంట్లో ఇంకో అబ్జెక్షన్ ఉందండి. అసలు నిద్రాకాలంలో శరీరంలో ఉంటల్లా, శరీరం నుంచి బయటకు వచ్చేస్తున్నాం. ఏది కరెక్ట్? చీమ నువ్వు నిద్రపోతున్నప్పుడు చీమ కొట్టిందండి కాలికి. నీకు తెలిసిందా శరీరానికి తెలిసిందా? నీకేనా తెలిసింది? శరీరంలో లేకపోతే ఎలా తెలిసింది? అంటే నిద్రాకాలంలో శరీరంలో ఉన్నావా, శరీరం నుంచి బయటకు వచ్చావా? కొన్ని సిద్ధాంతాలు, కొన్ని స్కూళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తున్నారు? నిద్రలోంచి బయటకు వచ్చేసావు, ఆత్మ శరీరంలోంచి బయటకు వచ్చేసిందయ్యా నిద్రాకాలంలో అంటున్నాడు. అలా చిన్న నిద్రలో బయటికి రావడం అలవాటు చేసుకున్న పెద్ద మనిషి మరలా ఆ శరీరంలోకి వెళ్ళకపోవడమే పెద్ద నిద్ర అని తేల్చేసింది. ఒక రకంగా చూస్తే అలాగే కూడా కనపడుతుంది. బయటికి రావడం అలవాటు చేసుకున్నాడండి. రోజు వచ్చి 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 చివరికి ఏం చేశాడు? దాన్ని అభ్యాసం చేసుకుని ఈ శరీరం నాకు పనికి రాదని అక్కడ పడేసి ఇంకో శరీరానికి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు ఈ శరీరం నుంచి బయటకే వచ్చాడుగా. ఏ పేరన్నా పెట్టుకో, పెద్ద నిద్రను చిన్న నిద్రను రెండు ఒకటే అయినప్పుడు లక్షణ రీత్యా అప్పుడు శరీరం నుంచి బయటకే వచ్చాడుగా. మళ్ళా అదే శరీరంలో చేరితేనేమో ఉన్నాడన్నావు, వేరే శరీరంలో చేరితే పోయాడన్నావు. ఇప్పుడు శరీరంలోంచి రావడం కరెక్టేనా కదా? బయట అనుభవ సత్యం కదా ఇది, యుక్తి సత్యం. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు అనుభవ సత్యానికి శాస్త్రార్థాన్ని యుక్తిని కూడా జోడించాలి, వివేకాన్ని జోడించాలి. యుక్తి అంటే వివేకం, టెక్నిక్ కాదు. వివేకాన్ని జోడించాలి, అనుభవాన్ని జోడించాలి. దేనికి? శాస్త్రార్థానికి. మూడింటిని కలిపి విచారిస్తేనే నిర్ణయం వీలవుతుంది. కాబట్టి అశరీర ముక్తియే ప్రత్యక్షమని చెప్పాలి అంటే శాస్త్రాన్ని, అనుభవాన్ని వివేకాన్ని జోడించాలి. శరీరంలోంచి బయటికి రమ్మంటే నువ్వు రాలేనంటున్నావు కదా, మెలకువలో. ఎప్పుడు రాలేవు? మెలకువలో రమ్మంటే రాలేవు. కానీ నిద్రావస్థలో ఏం జరిగిపోతుంది? 90% బయటకు వచ్చాడు, పూర్తిగా రాలేదు. 90% బయటకు వచ్చాడు, 10% శరీరంలో ఉన్నాడు. ఆ 90% ఏం చేశాడు? తన ప్రియమోద ప్రమోదాల గురించి అన్వేషించాడు, బయటకు వచ్చి. అది అక్కడక్కడ ఏమిటది? బందర్లో అప్సరా బాదం పాలు ఉందట. అది 1940 నుంచి ఉంది. ఎప్పటి నుంచి ఉంది? కోనేరు సెంటర్లో బ్రిటిష్ జెండా ఎగిరినప్పటి నుంచి ఉంది అప్సరా బాదం పాలు. అంత ఫేమస్. ఎప్పుడన్నా బందర్ వెళ్ళారా లేదా మీరు? అప్సరా బాదం పాలు తాగారా? అది ఎక్కడ ఉంది? అయితే నువ్వు బందర్ వెళ్ళలేదు. కరెక్టేనా? అదే బందర్ వెళ్ళానండి బాబు, నేను వెళ్ళలేదు. నువ్వు అప్సరా బాదం పాలు తాగలేదు. నువ్వు తాగలేకపోతే నువ్వు బందర్ వెళ్ళనట్టే. కాబట్టి ఆ విషయానుభవం లేకపోతే నీకు నిర్ణయం కానట్టే అని చెప్పడం కరెక్టేనా? ఆ ప్రమాణం కరెక్టేనా? అంటే ఎందుకు చెప్తున్నాడు ఈ గోలంతా? అపరోక్షానుభూతి వైపు పట్టుకెళ్తున్నాడు మిమ్మల్ని. ప్రత్యక్ష పరోక్షాల మధ్య మీరు ఊగిసలాడుతూ ఉంటారు. ప్రత్యక్షమే సత్యం అంటే 3 ముక్కలు. జాగ్రత్తగా గమనిస్తే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి పరిణామం చెందాలి? ఇప్పుడు ప్రత్యక్షం పరోక్షం అనేటటువంటి ఊగిసలాట మధ్య మన వివేకం ఆగిపోతుంది. అసలైన వివేకి ఎవరు? అపరోక్షానుభూతి నిర్ణయమైన వాడే వివేకి. కేవల ప్రత్యక్ష ప్రమాణం కానీ కేవల పరోక్ష ప్రమాణాన్ని మాత్రమే నమ్మినవాడు వివేకి కాజాలడు. అందుకని అశరీర ముక్తే నిజమైన ముక్తి. అశరీర ముక్తియే నిజమైన ముక్తి. అదే అచల సిద్ధాంతం చెప్తుంది. పరమనేది నిర్ణయం అయితేనే జ్ఞాని. ఈ మధ్యలో అవన్నీ ఉన్నవి నిర్ణయం అయినప్పుడు కూడా జ్ఞాని 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 వలే. ఏం జోడించాలి ఇప్పుడు అక్కడ? జ్ఞాని వలే.
మీ పిల్లల కంటే మీరు జ్ఞానులేనా కాదా? మీ పిల్లల కంటే మీరు జ్ఞానులేనా కాదా? మీ పిల్లల కంటే మీరు జ్ఞానులేనా కాదా? జ్ఞాని వలె ఉంటున్నారు మీరు. నిజంగా జ్ఞానులేనా? అది తెలియదు అది. కానీ మీ పిల్లల ముందు మీరు ఎప్పుడైనా అజ్ఞానుల వలె ఉన్నారా? లేరు. నాకు తెలియకూడదు ఏంటి, నాకు అన్నీ తెలుసు. వాడెవడిప్పుడు జ్ఞాని వలె. అలాగే శరీరంలోంచి ముక్తి, శరీరిగా ముక్తి అనేటటువంటివి జ్ఞాని వలె, అంతేగాని యథార్థ జ్ఞానం కాదు. కేవల జ్ఞానం ఒక్కటి మాత్రమే జ్ఞానం. అదేమిటది? అశరీర ముక్తి. అర్థమైందండి? కాబట్టి అశరీర ముక్తి అనే పేరుతో ప్రతిపాదిస్తున్నాడు. అది ముక్తి కాదు. కానీ మోక్షాన్ని, అసలు మోక్షం నిజ వస్తువా పొందడానికి అంటే వస్తువు కాదు. పోనీ నిజ స్థితి కాదు. మరి మోక్షం అనగా ఏమి? ఇది అని చెప్పుటకు వీలు కానిది. పోనీ అదేందామా? అదీను కానిది. అంటే ఇప్పుడు అది త్వమా? తత్తు కాదు, త్వము కాదు. మరేమిటది? అసిపదం అని చెప్పవలసి వచ్చుతున్నది. కాబట్టి అశరీరముక్తి ఏమిటి? అసిపదము చే నిర్ణయం అగును కానీ తత్వముల చేత నిర్ణయము కానేరదు. కాబట్టి నువ్వు ఊగిసలాట వివేకి అవివేకి ఎక్కడున్నాడు? త్వం పదమే నేనంటే అవివేకి, తత్పదమే నేనంటే వివేకిగా నిర్ణయించుకొని జీవిస్తున్నావు. కానీ వాస్తవానికి వివేకి ఎవరిప్పుడు? అసిపద నిర్ణయమైన వాడే వివేకి. ఆ అసిపదమే అశరీర ముక్తి. శరీరి ముక్తి తత్పదం, శరీరం త్వం పదం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.